హైదరాబాద్లోని లోయర్ మానేరు డ్యాంపై ఏక్ దిన్ ఏక్ గంట ఏక్ సాత్ నినాదంతో శ్రమదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. అనంతరం అధికారులు సిబ్బందితో కలిసి ప్రతిజ్ఞ చేయించి చెత్త ద్వారా కలిగే అనర్థాల గురించి మాట్లాడారు. పరిశుద్ధ కార్మికులతో కలిసి కలెక్టర్ మంత్రి మానేరు డ్యాంపై శుభ్రం చేశారు. ఏక్ గంట ఏక్ సాత్ అనే కార్యక్రమం పేరు మీద ప్రజలకు అవగాహన కలగడానికి ప్రజలందరూ భాగస్వాములు అయితే తప్ప ప్రభుత్వం ఎన్ని కార్యక్రమాలు పిలుపులు ఇచ్చినా ప్రజల భాగస్వామ్యం అనేది ఆ కార్యక్రమాలు విజయవంతం కావు. కాబట్టి ప్రజల భాగస్వామ్యంతో ఈ కార్యక్రమాన్ని ఈ రోజు ప్రారంభిస్తా ఉన్నారు. గౌరవ మున్సిపల్ కమిషనర్ గారు, జిల్లా కలెక్టర్ గారు, అడిషనల్ కలెక్టర్ గారు, సుడా చైర్మన్ గారు, అదేవిధంగా రాజేంద్రరావు గారు, వేదిక మీద ఉన్న పెద్దలు, ఇక్కడ ఉన్నటువంటి వివిధ సంఘాలుగా వివిధ వ్యవహారాల్లో కొంతమంది ఉద్యోగం కొరకు, కొంతమంది ఉద్యోగం చేసే వాళ్ళు, పాత్రికేయులు, పోలీసు, పారిశుద్ధ సిబ్బంది అందరూ కూడా కలిసి అలా సమిష్టిగా సమూహంగా కలుసుకొని ఈ డ్యామ్ రేపొద్దున బతుకమ్మ ఉత్సవాలు అయితే అంత పరిశుభ్రంగా ఉంచాలనే ఆలోచనతో కమిషనర్ గారి ఎంపిక మేరకు ఇక్కడ ఈ రోజు కార్యక్రమం చేస్తా ఉన్నాం. ఇది ఒక రోజు కొరకు పరిమితమై, ఒక గుంట కొరకు పరిమితమైనటువంటి కార్యక్రమం కాదు. మనం ఒక రోజు హైదరాబాద్ లో ఒక కార్యక్రమంలో పాల్గొన్నప్పుడు ఒక తల్లి ఒక బాబు వచ్చి మామూలుగా 5-6వ తరగతి చదువుతున్న పిల్లవాడు ప్రతి వారం 2 గంటలు ఆదివారం రోజు హైదరాబాద్ లో లేక్స్ క్లీనింగ్ కొరకు తను వెళ్లి 2 గంటలు స్వచ్ఛందంగా పనిచేస్తా ఉన్నాడు. ఇదొక హ్యాబీగా, ఇదొక అలవాటుగా మన జీవితంలో ఇదొక భాగంగా స్వచ్ఛత అనేది చేసుకుంటే తప్ప రాబోయే కాలం లోపల మనం తరాలు మరి బాగుండేటువంటి పరిస్థితి లేదు. ఇది పారిశుద్ధ్యాన్ని కాపాడుకుంటూ, కాలుష్య నివారణ చేస్తూ మనం పర్యావరణాన్ని కాపాడుకునే విధంగా మనం